అది ఒకప్పుడు పల్లెటూరు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రైతులు, మత్స్యకారులు నివసించే ప్రశాంతమైన ప్రాంతం. ఓవైపు రైతులు, మరోవైపు సముద్రపు అలల మధ్య వేట సాగించే మత్స్యకారులు కనిపిస్తుండేవారు. అలాంటి ఊరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకొనుంది. బడా వ్యాపారుల చూపులు సైతం ఆ ప్రాంతం వైపే ఉంది. ఇంతకీ పల్లెటూరు నుండి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్న ఆ గ్రామం ఎక్కడ? విజయనగరం జిల్లాలో ఉంది భోగాపురం. 22 గ్రామాల సముదాయమైన ఈ మండలం విశాఖకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెరిగిన జనాభాతో ఈ మండలం విశాఖ నగరంలో కలిసిపోయింది. సముద్ర తీర ప్రాంతమైన ఈ గ్రామాల్లోని ప్రజలు తమ మనుగడకు చేపల వేట, వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. ప్రకృతి ఒడిదుడుకులను తట్టుకుంటూ జీవనం సాగిస్తూ తమ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలియడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా మనకి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరితగతిన సాగుతుందని తెలిసి చాలా ఆనందంగా ఉంది. 2017లో దీన్ని శంకుస్థాపన చేసినప్పటికీ ఇటీవలే దీని పనులు ముమ్మరంగా చేయడం మరింత ఆనందకరంగా ఉంది. ఇటీవలే మన గౌరవ సీఎం గారు చెప్పినట్లు 26 జనవరిలోగా ఇది ఓపెనింగ్ చేయిస్తూ ఉంటున్నారు. అలాగే మన ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా ఆ విధంగా 26 జనవరిలోగా ఇది చేసినట్లయితే ఇంకా మరింత ఆనందంగా ఉంటుంది. విజయనగరం నుంచి విమానాశ్రయాన్ని, భోగాపురం విమానాశ్రయానికి వెళ్ళడానికి సరైన రహదారులు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని నేను కోరుకుంటున్నాను. విమానాశ్రయం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ చాలా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాని మీద ఆధారపడి కూడా ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడతాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ట్యాక్సీ, అలాగే చాలా రకాలైనటువంటి వ్యాపారాలు ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విమానాశ్రయాన్ని ఈ ప్రాంతవాసులందరూ కూడా స్వాగతిస్తున్నారు. విభజన హామీలో భాగంగా ఏపీకి దక్కిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి. ఈ ఎయిర్పోర్ట్ ను విశాఖపట్నం సమీపంలో ఉన్న భోగాపురం మండలంలో నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ తర్వాత భూసేకరణ జరిపి శంకుస్థాపన కూడా చేసింది. ఇప్పుడు నిర్మాణం ప్రారంభించింది. కాంట్రాక్ట్ పనులను దక్కించుకున్న జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. 2026 జూన్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయనుంది జిఎంఆర్ సంస్థ. కొన్ని దశాబ్దాలుగా మేము ఎదురు చూస్తున్నది ఈరోజు కళ నెరవేరుతుందంటే మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ ఎయిర్పోర్ట్ వల్ల చాలామంది ఉద్యోగస్తులు అవుతారు. అలాగే రవాణా పరంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడాను చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇది మంచి పర్యాటక కేంద్రంగా కూడాను తయారు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతాను సీషోర్ కాబట్టి కారిడార్ ఏర్పాటు చేసి మొత్తం చాలా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన వైజాగ్, విజయనగరం జంట నగరాలుగా కూడా ఏర్పడతాయని కూడా మేము భావిస్తున్నాము. నిర్ణీత సమయంలోగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మహర్దశరానుంది. విశాఖ నుంచి ఈ 2 జిల్లాలకు 8 లేన్లతో కూడిన రహదారుల నిర్మాణం జరగనుంది. భోగాపురంలో ఉన్న సువిశాల సముద్ర తీర ప్రాంతం పొడవునా భీమ్లీ వరకు బీచ్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా బీచ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. అంతేనా, భోగాపురం నుంచి విశాఖ వరకు మెట్రో కారిడార్ కూడా ప్రతిపాదించారు. ఇదే జరిగితే ఎయిర్పోర్ట్ కు జాతీయ రహదారి ఒకవైపు, బీచ్ కారిడార్ మరోవైపు, 2 వైపుల నుంచి విశాఖకు రాకపోకలు సాగుతాయి. ఈ బీచ్ కారిడార్ ఎయిర్పోర్ట్ నుంచి భీమ్లీ బీచ్ రోడ్ కు అనుసంధానం కానుంది. 4 లేన్లతో నిర్మించే ఈ కారిడార్ టూరిజానికి ఊతమిచ్చేలా ఉండాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఎయిర్పోర్ట్ కు అదనంగా ఈ ప్రాంతంలో ఏవియేషన్ అకాడమీ కూడా ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటన చేశారు. ఇదే పూర్తయితే వైమానిక శిక్షణా కేంద్రంగా భోగాపురం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో మత్స్యకారుల సంఖ్య అధికంగా ఉంది. వీరి జీవన స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ ప్రాంతంలో పోర్ట్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్ట్ అందుబాటులోకి వస్తే స్థానిక మత్స్యకారుల పరిశ్రమ ఊపందుకోనుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో భోగాపురం మండలంలోని 22 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, త్వరలో పట్టాలెక్కనున్న మరికొన్ని కార్యక్రమాలతో భోగాపురం అభివృద్ధి పదంలో దూసుకుపోనుంది.
వ్యాపారులు సైతం ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే విజయనగరం, విశాఖలు జంట నగరాలుగా మారి అభివృద్ధిలో దూసుకుపోతాయనడంలో సందేహం లేదు.